నగరంలోకి భారీగా మూసి వరద కనిపిస్తోంది. ఎక్కడెక్కడ వరద ప్రవాహం ఉందో ఒకసారి దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాము. మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసిరాం బ్రిడ్జ్ నీట మునిగింది. చాదర్ఘాట్, మూసిరాంబాగ్, గోల్నాక బ్రిడ్జిలను మూసేశారు. అంబర్పేటలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పురాణాపూల్లో శివాలయం నీట మునిగింది. ఆలయంలోనే పూజారి కుటుంబం చిక్కుకుపోయింది. ఆలయం పైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే శ్మశాన ఘాటు, పలు వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మూసి ప్రవహిస్తోంది. నార్సింగి ఓఆర్ఆర్ ఎంట్రీని బంద్ చేశారు. రాకపోకల్ని నిలిపేశారు పోలీసులు. టీఎస్పీఏ జంక్షన్, రాజేంద్ర నగర్ వైపు వాహనాల మళ్లింపు కొనసాగుతోంది. టీవీ9 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు చూస్తున్నారు. సో మూసి ఉగ్ర రూపాన్ని బహుశా గతంలో మీరెప్పుడూ చూడనంత ఉధృతమైన ఉగ్ర రూపాన్ని చూస్తున్నారు. అలాగే రోడ్లన్నీ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోవడము, అలాగే ఆ బ్రిడ్జిలకి సమాంతరంగా కొన్ని చోట్ల బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తోన్న దృశ్యాలు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ అక్కడ పురాణాపూల్లోని శ్మశాన ఘాటు, అలాగే ఆ పక్కన ఉన్న ఆ టెంపుల్ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడము, అక్కడి నుంచి ఈ ఎంజీబీఎస్ ప్రాంతాల్లో బస్ స్టాప్లోకి నీళ్ళు వచ్చేయడము, ఇవన్నీ కూడా కంప్లీట్గా మూసి వల్ల సిటీలో ఆ మూసి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఎట్లా వరదతోటి నిండిపోయిందో ఈ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను బట్టి మీకు అర్థమవుతుంది.